హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక వర్షం అయితే దంచి కొడుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండలో 6.2 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎస్ 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూద్దాం. మనం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకుంటే 55.3 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా రామాయంపేట మండలంలో చూసుకుంటే 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ మండలంలో 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చూసుకుంటే 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే జహీరాబాద్ మండలంలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం. అలాగే సంగారెడ్డి జిల్లాలోనే పఠాన్చెరు మండలంలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో చూసుకుంటే 31.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా పాద్ర మండలంలో పరిసరాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు లొకేషన్ లో అయితే 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట నుంచే గజ్వేల్లో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకుంటే 27 మిల్లీమీటర్ల వర్షపాతం. అలాగే నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలంలో చూసుకుంటే 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెదక్ జిల్లా శివంపేట్ మండలంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జహీరాబాద్ మండలంలో ఇప్పటికే 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఇలాంటి విషయాలపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. మహారాష్ట్ర అదేవిధంగా మరాఠవాడ మధ్య మహారాష్ట్ర మధ్య ఏర్పడ్డటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం వల్ల ఉన్నటువంటి వాతావరణం మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఈ రోజు ఉదయం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎండలు ఉన్నాయి. అంటే భరించలేనంత వేడి ఉన్నది. ఒక్కసారిగా కొద్దిగా ఉపశమనం కలిగేలా జోరు వానలు ప్రారంభమయ్యాయి. ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడడంగా రాగల 3 రోజులు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపుగా గంటకు ఈ రోజు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురుగాలులు అదేవిధంగా వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మోస్తారుకు మించి దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదైంది. ముఖ్యంగా దీంతో వడగళ్లు కావచ్చు, ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో రైతాంగానికి కొంత నష్టం జరిగే అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొంత రైతులు కావచ్చు, ఎవరైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు వరి సాగు చేస్తా ఉన్నారో వరి కావచ్చు, విధంగా ఇతరత్ర పంటలు కావచ్చు, మామిడి ఈ రెండు కూడా రైతులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో కూడా ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. ఊహించినట్టుగా అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదే హైదరాబాద్ లో కూడా జోరు వర్షం కురుస్తా ఉంది. గాలి కూడా విపరీతంగా వీస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి దోమకొండలో దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. అదే సందర్భంలో యాదాద్రి భువనగిరిలో 5.5 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైంది. ఇలా చూసుకుంటే కామారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా మేఘావృతమై వర్షాలు పడుతూ ఉన్నాయి. కొంత రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో దాదాపు
దాదాపుగా ఆ వేసవి కాలంలో ఇలాంటిగా వడగళ్లతో కూడే వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. వీటి పట్ల దగ్గర ఉన్నటువంటి జనాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈదురుగాలితో కూడి ఆ ఎనీ సమయం ఆ పెద్ద ఉన్నటువంటి టవర్లు కావచ్చు, ఈ యొక్క హోర్డింగ్స్ కావచ్చు కూలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి ఈదురుగాలకు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆవర్తనం ప్రకారం మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెహానా. ఇంకా ఏ మతలబ్ జిల్లాలో ఎప్పటి వరకు వర్షం ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని రోజులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకారం రాగల 3 రోజుల పాటు ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా ఉంది. అయితే దీని వల్ల ఈ వర్షాల వల్ల దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్ కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఇప్పటికే వాతావరణం చల్లబడ్డది. 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3-4 రోజుల తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ 3 డిగ్రీల పైన పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక 3 రోజుల పాటు మాత్రం కొంత ప్రజలకు హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రజలకు కొంత వేడి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ తర్వాత ఎప్పటిలాగే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.